రాజవాక సీతానగరం 75వ వార్డ్ శివరామకృష్ణ ఆలయం నందు సీతానగరం పెదగంటేడ మండలంలో పులిచెర్ల చారిటబుల్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ పులిచెర్ల మురళీకృష్ణ, ఎంబీబీఎస్ 4S హాస్పిటల్ చైర్మన్ శ్రీమతి పులిచెర్ల రాజేశ్వరి, ఎంఏఎస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మాజీ కౌన్సిలర్ మరియు పులిచెర్ల రవిశంకర్, జనరల్ సెక్రటరీ మరియు పులిచెర్ల తపన్ కుమార్, ఎంబీబీఎస్ 4S హాస్పిటల్ జాయింట్ సెక్రటరీ మరియు టీడీపీ 75వ వార్డ్ కార్పొరేటర్ పులి ఝాన్సీబాయ్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మా బాబు మేము ముందు ఉంచారు. కానీ ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకు, ఈ ఏరియా వార్డ్ ప్రజలకు ముఖ్యంగా నేను తెలియపరుచుకుంది ఏంటంటే, ఎవరైతే బిలో ప్రావర్టీ లైన్ కింద ఉంటారో వాళ్ళకి ఈ యొక్క మెగా క్యాంప్ యొక్క ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలని, అదేవిధంగా 45 నుండి 55 సంవత్సరాల లోపున్న ఎనీ క్యాస్ట్, ఎనీ పీపుల్ ఇక్కడికి వచ్చి ఆ పేర్లు నమోదు చేసుకుంటే వారి హెల్త్ అంతా చెక్ చేసి ఫ్రీగా వాళ్ళకి టెస్టులు చేసి వాళ్ళు ఎలిజిబిలిటీ ప్రకారంగా ఎప్పుడు వాళ్ళకి ఆపరేషన్ చేయాలనేది చూసుకొని, మరి ఇది రవిశంకర్ గారికి మీకు ముందే చెప్పారు. వారి ఆధ్వర్యంలోనే ఇది, అలాగే మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలోనే ఆ వారి కేర్ ఎంతనా వీరు తీసుకుంటారు, ట్రస్ట్ తీసుకుంటుందని, వారికి నా సపోర్ట్ ఫుల్గా ఉంటుందని నేను మనసా మీ అందరికీ తెలియపరచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్స్. చెర్ల రవిశంకర్ యాదవ్, నేను ఎంఎస్ ఆర్థోపెడిక్స్ని. ఇది ఇప్పుడు ఈ క్యాంప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, P4 మూమెంట్ బంగారు కుటుంబం కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఉంది. ఎవరైతే దిగున రేఖ కింద ఉన్నారో, బిలో అండ్ ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి దత్తత తీసుకొని ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఉచిత ఎవ్రీథింగ్ ఫ్రీ, వాళ్ళు బతుకున్నంత వరకు ఎవ్రీథింగ్ ఫ్రీ. దత్తత తీసుకోవడం వల్ల వాళ్ళు మా కుటుంబ సభ్యులు అవుతారు. వాళ్ళ బాధ్యత మా బాధ్యత. సో 4S హాస్పిటల్తో MOU రాసుకొని ఆ కార్పొరేట్లో హాస్పిటల్లోనే మా ట్రస్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఆల్ టైప్ ఆఫ్ సర్జరీస్, బోన్ రిలేటెడ్, నీ రీప్లేస్మెంట్ కానీ, హిప్ కానీ, తొంటి అరిగిపోవడం, మోకాలు మార్పులు కానీ, స్పైన్ కానీ, అండ్ ఆల్సో కిడ్నీ, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఏ వచ్చినా కానీ వాళ్ళ బాధ్యత మాది. ₹1 కూడా ఛార్జ్ చేయట్లేదు. వాళ్ళ ట్రాన్స్పోర్ట్, వాళ్ళ పికింగ్ అండ్ డ్రాపింగ్, అంబులెన్స్ సర్వీసెస్ నుంచి వాళ్ళు అడ్మిషన్ అయిన ఎన్ని రోజులు 4, 5, 6 డేస్ అయినా కానీ హాస్పిటలే భరిస్తుంది, హాస్పిటల్లో ట్రస్ట్ భరిస్తుంది. సో ఈ కాన్సెప్ట్ మీదే జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి, ఆల్రెడీ P4 మూమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇనిషియేషన్ చేశారో దాన్ని స్ఫూర్తిగా మనం తీసుకొని ప్రజలకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. మన తరపున మనకున్న ఎడ్యుకేషన్ని ప్రజలకు ఎలా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే మేము రావడం జరిగింది. సో మంచి కార్యక్రమం చేసిన ఎవరైనా కానీ మానుష్య రూపే దైవేనా అన్నట్లుగా దే విల్ బి కన్సిడర్డ్ యాజ్ గాడ్స్. సో దేవుడు ఎక్కడ. మురళీకృష్ణ, పులిచెర్ల. నేను గత 1981లో MBBS పాస్ అయ్యి ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. నా ఫస్ట్ ప్రాక్టీస్ కూడా మొదట 6 నెలలు మన సీతానగరంలోనే పెట్టడం జరిగింది. తర్వాత మరి ఈ బంగారు కుటుంబం యొక్క ఉద్దేశం, మా బాబు రవిశంకర్ MS ఆర్థోపెడిక్స్, డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్, వారు వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే మా మిసెస్ అయినటువంటి రాజేశ్వరి కూడా ఫస్ట్ కౌన్సిలర్ ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత ఈ ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక అలెగ్జాండర్ ఉన్నాడు, ప్రపంచాన్ని అంతా గడగడలాడించి లాస్ట్లో ఆయన చనిపోయేటప్పుడు వాళ్ళ శిష్యులకి ఏం చెప్పాడంటే, నా శవపేటికి తయారు చేసి 2 కన్నాలు పెట్టండి, నా చెయ్యి పైకి పెట్టండి అని చెప్పడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే, మనం వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏం ఉండదనే ఒక మంచి విషయాన్ని ఆయన చాటి చెప్పి మన ప్రజల్ని
సేవ ఎలా చేయాలి, డబ్బు వల్ల ఏం ఉపయోగం ఉండదని చెప్పి ఆయనకున్న రత్నాలు డబ్బు మొత్తం అంతా రోడ్డు మీద పడేసి చెప్పడం జరిగింది. ఎప్పుడైనా మీరు అలెగ్జాండర్ సమాధి క్యాఫీని చూసినట్టుగా అయితే 2 చేతులు పైకి ఉంటాయి, దాని ఉద్దేశం అదనమాట. అలాగే మనం ఉన్న దాంట్లో 10 మందికి సహాయపడితే అది మనకి భగవంతుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేట్టు, తర్వాత మనకి మన కుటుంబానికి పిల్లలకి అది మంచి చేకూరుతుంది అనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ మెగా క్యాంప్ పెట్టడం జరిగింది. పేరు లక్ష్మీబాయ్, నేను 75వ వార్డు కార్పొరేటర్ని. మరి ఈరోజు ఫోరస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో డాక్టర్ రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంప్ ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయము. ఎందుకంటే అన్ని దానాల్లో వల్ల వైద్య దానం అనేది మనిషిని కాపాడే ప్రక్రియ కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే అన్ని రకాలమైన వ్యాధులకు సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఇటువంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు. కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కుటుంబం తీసుకున్న నిర్ణయానికి కూడా వార్డు సభ్యుల అందరి తరపున కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.